దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ లో చాలా మంది తమ సొంత ఊళ్లకు వెళ్తున్నారు. సొంత ఊళ్లకు వెళ్లే ప్యాసింజర్స్ తో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ కనిపిస్తోంది. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్ బస్టాండ్లలో క్రౌడ్ కనిపిస్తోంది. పండుగ రోజు ఇంటికి చేరుకునేందుకు బస్సులు, రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు జనం. ప్రజల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికుల రద్దీ కనపడుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రజల రద్దీతో కిక్కిరిసిపోయాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి బస్టాండ్ వద్ద కూడా మనం ఒకసారి గమనించవచ్చు. ఇటు రైల్వే స్టేషన్కు బస్టాండ్కు వచ్చేటువంటి జనాల రద్దీతో ఈ ప్రాంతం అంతా కూడా బస్సుల కోసం ఎక్కేటువంటి ప్రజలు, అదేవిధంగా ఇటు రైలు ఎక్కడానికి వచ్చేటువంటి ప్రజలతో ఈ ప్రాంతం మొత్తం కూడా రద్దీ కొనసాగుతుందని చెప్పవచ్చు. చూస్తే ఒకసారి హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆల్ఫా హోటల్ ప్రాంతంలో అయితే ఎటు చూసినా కూడా జనాలు కిక్కిరిసి అయితే రద్దీ మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు పండగ కావడంతో పండుగ రోజు సైతం ఇటు సొంతూళ్ళకు వెళ్ళేటువంటి ప్రజలతో కొంత రద్దీ ఎక్కువగానే ఉంది. మనం ప్రస్తుతం ఇక్కడ లోకల్ బస్ స్టాప్ను ఒకసారి గమనిస్తే ఇటు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా బస్సులను ఎక్కేందుకైతే భారీగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఈరోజు పండుగకు ఇటు హైదరాబాద్కు వచ్చేవారు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వెళ్ళేవారితో అయితే రద్దీ అనేది కొంత ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే ఇక్కడికి వచ్చేటువంటి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అయితే అధికారులు బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు హైదరాబాద్లోని చాలా ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలకు కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్ ద్వారా గమనిస్తే బస్సుల కోసం ఎదురు చూసినటువంటి ఒక ప్రజలందరినీ కూడా మనం చూడవచ్చు. మొత్తం రద్దీ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇటు వివిధ జిల్లాలకు, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సాధారణంగానే రద్దీ ఉంటుంది. కానీ ఈ క్రమంలో ఈరోజు పండుగ కావడంతో పండుగ రద్దీ కూడా కొంత ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఇటు హైదరాబాద్కు వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకైతే ఇటు బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి హైదరాబాద్ సిటీ బస్సులు కూడా చాలా వరకు అయితే బస్సులన్నీ స్పెషల్ బస్సులుగా కొన్ని వెళ్ళిన క్రమంలో ఈ క్రమంలోనే ఇటు పండుగ రద్దీ తక్కువగా ఉంటుందని కొంత ఎక్స్పెక్ట్ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ ఇటు ప్రజలకు అవసరమైన విధంగా అయితే బస్సులు అందుబాటులో ఉంచుతున్నారు. కానీ ఇటు రైల్వే స్టేషన్ సమీపం కావడంతో ఇటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రైళ్లు వచ్చిన క్రమంలో ఒక్కసారిగా వందలాదిగా, వేలాదిగా ప్రజలైతే ఇటు బస్సుల కోసం బస్టాండ్ల వద్దకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బస్టాండ్లో దాని రద్దీకి సంబంధించి మనం ఒకసారి ఆర్టీసీ అధికారులను అడిగే ప్రయత్నం. సార్ చెప్పండి, అసలు రద్దీ ఏ విధంగా ఉంది ఉదయం నుంచి అయితే కొద్దిగా తక్కువనే ఉంది సార్. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి బాగా ఎక్కువగా ఉంది. అయినా కానీ పబ్లిక్ గురించి మా ఆఫీసర్లు కూడా బాగా బస్సులు కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడైతే రద్దీ బాగున్నది సార్. పొద్దున్నుంచి ఏం లేకుండే ఆర్టీసీ ఆఫీసర్లు కానీ మా కంట్రోలర్లు కూడా అన్ని అరేంజ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడైతే రద్దీగా బాగుంది సార్. అంటే మామూలుగా ఇలా పండుగ కదా, చివరి రోజు కావడంతో ఇటు రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు అంటే పొద్దున్న నుంచి ఏ సమయం నుంచి ఉంది రద్దీ? పొద్దున 5-6 గంటలప్పుడు మామూలుగా ఉండే అంతగా ఎక్కువ లేదు. ఇప్పుడు బస్సులు కొద్దిగా తక్కువ అయితే ఉంటే రద్దీ బాగుంది. పండుగ సందర్భంగా జనం పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు కూడా ఊర్లలోకి వెళ్తున్నారు. వాళ్ళ గురించి కూడా మేము మా ఆర్టీసీ ఆఫీసర్లు కూడా మంచి బస్సులు కూడా అరేంజ్మెంట్, స్పెషల్ బస్సులు అవన్నీ అరేంజ్మెంట్ చేసి పబ్లిక్ కూడా మంచి సౌకర్యం కూడా చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం కొద్దిగా రద్దీగా ఉంది సార్. మళ్ళీ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాం బస్సుల గురించి. సో ఇది మొత్తంగా పరిస్థితి చూసినట్లయితే ఇటు పండుగ సందర్భంగా ఇటు సొంతూళ్ళకు వెళ్ళే వాళ్ళు కానీ, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకునే వాళ్ళతో అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇటు రద్దీని మనం తలపించే విధంగా ఉంది. మనం చూస్తున్నాం ఇటు ప్రభుత్వ బస్సులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సిట్విన్ సర్వీసెస్ కూడా రద్దీ కొనసాగుతూ ఉంది. మనం చూస్తున్నాం. ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటేనే ప్రతినిత్యం కూడా రద్దీగా ఉంటుంది. ఇదే రద్దీ ఈరోజు పండుగ రోజు కూడా కొనసాగడంతో అయితే ఈ ప్రాంతం అంతా ఇటు సొంతూళ్ళకు వెళ్ళేటువంటి ప్రజలతో కొంత రద్దీ కొనసాగుతూ ఉంది. ఈ రద్దీ మరికొన్ని గంటల పాటు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. దీంతో ఇటు ప్రజలకు అవసరమైన విధంగా బస్సులను కూడా ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల నుంచి అదేవిధంగా కంట్రోలర్ల వరకు అందరూ కూడా ఇటు బస్సులను ఏర్పాటు చేసి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకైతే ఇక్కడ చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కొనసాగుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.